వసు అతనికి పడుకోబోయేటప్పుడు విక్స్ ఇచ్చి గుండెలకి రాసుకోమంది. ఇక నాయుడు గారు నిద్రపోయారు. నేను రాసుకోను అన్నాడు. జలుబు ఎక్కువ అవుతుంది. అవని, ఎందుకు రాసుకోవు? అతను మాట్లాడలేదు. లాల్చీ గుండెలు విడిబడి రోమమయం అయిన అతని ఛాతీ కనిపిస్తోంది. వసు మొహమాటంగా వెళ్ళపోబోయింది. కాసేపు నా దగ్గర కూర్చోకూడదా అన్నాడు గోముగా. వసు తిరిగి చూసింది. అతని కళ్ళల్లో చిలిపితనం కానీ వయసు పడగ విప్పుతున్న కోరిక కానీ లేదు. నువ్వు నా దగ్గర కూర్చుంటే నాకు చాలా హాయిగా ఉంటుంది వసు అని అభ్యర్థనలా అర్థింపుగా ఉంది అతని స్వరం. మారు మాట్లాడకుండా వసు అతని మంచం మీద కూర్చుంది. అతను వసు చెయ్యి అందుకొని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అలా కొంతసేపు అయిన తర్వాత అన్నాడు, వసు, ఈ సాయంత్రం గుర్తుకు వస్తే నేనేనా అనిపిస్తోంది. ఎందుకు అనుమానం? నాలో ఇంకా అంత శక్తి ఉందా అని అతను ఆశ్చర్యంగా తనలో తనే అనుకున్నట్టుగా అన్నాడు. వసుకి క్షణ క్రితం అతనికి దగ్గరగా రావడానికి కలిగిన బెరుకు బిడియం తొలగిపోయాయి. నువ్వు తలుచుకుంటే ఇంకా చాలా చాలా పనులు చేయగలవు. నీ మనసుగా శక్తి ఉంది రోహిత్. అంకుల్ ఏమన్నారో తెలుసా? నీతో ఏదైనా బిజినెస్ పెట్టిస్తారట. డాక్టర్ గారు కూడా నీ గురించి తెలిసి ఎంతో సంతోషపడుతున్నారో. వసు చేతితో సీసాలో విక్స్ తీసి అతని ఛాతీకి రాయడం మొదలెట్టింది. అది చాలా మామూలుగా దినచర్యలా ఉంది. నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు. ఎందుకట? నా ఈ శక్తికి నువ్వే కారణం. మళ్ళీ జీవితం అంటే ఉత్సాహం ఏర్పడింది. చాలించు పొగడతలు, అయితే నేను వెళ్ళిపోతా అంటూ బిడియంగా అంది. అతను చేపట్టి ఆపాడు. కూర్చుడిపోయిన వసుని అతని దగ్గరగా లాక్కున్నాడు. అతని చెయ్యి వసు మెడ చుట్టూ పడింది. ఆమె ముఖం దగ్గరగా వచ్చి అతని ముఖానికి ఆనింది. నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళొద్దు వసు, నిజం చెప్తున్నా, నేను బ్రతకలేను అన్నాడు. అతని వెచ్చడి ఊపిరి ఆమె ముఖానికి తగులుతోంది. అతను చేతులు చాచి వసు శరీరాన్ని కాదు, మనసుని దగ్గరగా తీసుకున్నట్లుగా అనిపించింది వసుకి. వసు రోహిత్ శరీరం బాగా దారుఢ్యంగా అవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రోజు ఆవిరి మీద కుడుం వేసి వృద్ధుడై రోహిత్ చేత తినిపిస్తోంది. ఒక్కొక్క రోజు రోహిత్ విసుకునేవాడు. అబ్బా వసు, ఇది తిని తిని విసుగు పుడుతోంది అంటూ మారం చేసేవాడు. మంచివాడు కదూ, ఇంకొక నెల రోజులు తింటే ఇంకా నీ ఆరోగ్యం బాగుంటుంది అంది. ఇప్పుడు నాకేమైంది, బాగానే ఉన్నాగా? బాగానే ఉన్నావులే, కానీ డాక్టర్ గారు ఏమన్నారు? నువ్వు ఇంకా వెయిట్ పెరగాలని చెప్పలేదు? అబ్బా, ఆయన ఒకరు విసుకున్నాబోయాడు. అదిగో అంటూ కళ్ళు పెద్దవి చేసి గోముగా అంది. ఓకే ఓకే. రోహిత్ వసుకి దండం పెట్టాడు. వసు ప్లేట్లో అందించిన ఆవిరిగూడెం తింటూ అడిగాడు, అవునా, నేను ఇంత బలం పెంచుకొని ఏం చెయ్యాలి అన్నాడు కొంటిగా. లోకంలో చేయడానికి చాలా మంచి పనులు ఉన్నాయి. మనకి చేయాలనే ఇచ్చ, ఒంట్లో శక్తి ఉండాలి. కానీ అంటే ఉదాహరణకి మా ఆసరా ఉంది చూడు, పిల్లలకి ఆవరణలో పార్కు వేయిస్తానని చెప్పాను కదా. అవునన్నట్లు తలూపాడు. వసు వెళుతుంటే పిలిచాడు, అవును, ఎప్పుడూ విన్నా నీ ఆలోచనలు ఎవరో ఒకరి మీదే ఉంటాయి. నీకుగా నీవు ఏమి ఆలోచించవా ఏంటి? నాకా? వసు మధురంగా నవ్వింది. నాకు అంకుల్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, నాకు కావలసినంత మీ దగ్గర లభిస్తోంది. నాకు దేనికి లోటు ఉన్నది చెప్పు? భగవంతుడు నాకు ఇంత అదృష్టం ఇచ్చాడు. నేను సుఖంగా శాంతంగా ఉన్నాను అని వెళ్ళింది అక్కడి నుంచి. రోహిత్ సాయంత్రం వేళ ఎప్పుడైనా ఒకసారి తనకి పని అంతగా లేనప్పుడు స్కూటర్ మీద ఆసరాకు వచ్చి వసుని తీసుకుని వెళుతుంటాడు. మొదటిసారి అతను రాగానే వసు పిల్లలందరినీ పరిచయం చేసింది. బేబీ, రవి, గోపి చేసిన చేతి పనులు చూపించింది. శేషు అయితే చెప్పనవసరం లేదు, కళ్ళు కనిపించవు కానీ అతను చేయని పనంటూ లేదు. అంజమ్మ రోహిత్ని చూసి ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంటూ, ఓరిని, ఆ ఎముకలు కూడా అయ్యానా ఈ దొరబాబు? నేను అసలు గుర్తుపట్టనే లేదు. ఓలమ్మో, ఎంత మంచి రంగో, బంగారంలో మెరిసిపోతున్నాడు అంటూ బొగ్గలు నొక్కుంటూ మెచ్చుకుంది.
వసు సుశీలాదేవికి కూడా రోహిత్ని పరిచయం చేసింది. రోహిత్, వసు ఎప్పుడూ నీ గురించి చెప్తూనే ఉంటుంది. మేం పెద్దవాళ్ళం అయ్యాం, మా చేతనైంది చేశాం. మీలాంటి చిన్నవాళ్ళు కూడా మా వసులాగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని చేయగలిగితే ఇంకా బాగుంటుంది అంటూ ప్రోత్సహించింది. ఇంతలో అక్కడికి రూపా వచ్చింది. మేడం, మా అమ్మ ఇది పంపారు ఇప్పటికి. టికెట్లు అమ్మితే ఇంత వసూలు అయ్యింది అంది. మేము వెళ్తాం మేడం అంటూ అక్కడి నుంచి లేచారు రోహిత్, వసు. రూప తిరిగి చూసింది. ఆశ్చర్యపోయింది. వాళ్ళు వెళ్తున్నారు. రూప సుశీలదేవిని ఆత్రంగా అడిగింది. ఇతను ఎవరు మేడం? ఎవరేమిటి? వసు వాళ్ళ కజిన్. హీ ఈజ్ ఏ నైస్ బాయ్. ఆవిడ మాట పూర్తి కాకుండానే రూప చటుక్కుని లేచి కారిడార్లో వసు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. హాయ్ అంది. రోహిత్ తెల్లబోయి చూశాడు. సార్, మీ పేరు? అతను ప్రశ్నార్థంగా చూశాడు తప్ప జవాబైతే ఇవ్వలేదు. రోహిత్ అంటూ వసు తనే జవాబు చెప్పింది. రూప వెంటనే చేయి చచ్చి అతనికి చెయ్యి అందుకొని గట్టిగా కరచాలనం చేసి వెరీ వెరీ హ్యాపీ అంటూ అతని చేతి మీద పుట్టుమచ్చను చూసింది. రోహిత్ చెయ్యి విడిపించుకున్నట్టే వదిలించుకున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? వసు అడిగింది. దానికో పెద్ద కథ ఉందిలేండి అని అతని వైపు తిరిగి, సార్ మీరు ఎక్కడుంటున్నారు అంది. దానికి అతను జవాబు అయితే ఇవ్వలేదు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. మేమా శివాజీ పార్కు పక్కన సందు అంటూ వసు మాట్లాడుతుంటే రోహిత్ ఆమె చేయి పట్టుకుని లాక్కుపోయాడు. శివాజీ పార్కు పక్క సందు. రూప కంఠోపాఠం చేసుకుంది. ఇద్దరు స్కూటర్ మీద వస్తుంటే వసు అంది. ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. అదే నేను నిన్ను అడగబోతున్నాను అన్నాడు. నీకు తెలీదా? తెలిస్తే తెలియనట్టు నాటకం చేస్తానా? అతను కోపంగా అన్నాడు. ఇంతలో ఒక స్కూటర్ అతను దాటి వెళ్ళాడు. రోహిత్ రయ్యమండి అతన్ని ఓవర్టేక్ చేశాడు. అదిగో అదిగో, చాలాసార్లు చూశాను, ఎందుకు అలా చేస్తావు? నా అలవాటు అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను కోపంగానే ఉన్నాడు. వసు టీ కలిపి తెచ్చిస్తే నన్ను అవమానించేవాళ్ళ నాకేం టీ అవసరం లేదు అన్నాడు. సారీ అన్నానుగా అంది వసు చిరునవ్వుతో. ఇంకెప్పుడు అనకు అన్నాడు అతను తీసుకుంటూ. ఆ రాత్రి భోజనం అయిన తర్వాత ఆ కుంటి గుడ్డి పిల్లని చూస్తుంటే నీకు జుగుప్సగా అనిపించదా? వసు చదువుకుంటుంటే అడిగాడు మెల్లగా. వాళ్ళని చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఎందుకని? వాళ్ళని భగవంతుడు ఏదో రకంగా శరీర నిర్మాణంలో లోపం ఇచ్చి అవిటి వాళ్ళని చేశాడు. అయినా సరే వాళ్ళు ఆ లోపం చూసుకుని దిగాలుగా పడి తాము దురదృష్టవంతులం అంటూ తిట్టుకుంటూ కూర్చోరు. చచ్చిపోదాం అని ఆత్మహత్య ప్రయత్నం చేయరు. ఉన్న శక్తితోనే తమకి వచ్చిన విద్యలో అమోఘమైన శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ బ్రతకడానికి వీలు కల్పించుకుంటుంటారు. సంతోషంగా ఉంటున్నారు. వారి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగింది. వారు శారీరకంగా బలహీనలు కావచ్చు, కానీ మానసికంగా బలవంతులు. భగవంతుడి మీద వారికి కసిలేదు. తమని తాము తిట్టుకుంటూ అందంగా ఉన్నవారిని ద్వేషిస్తూ జీవితం అయితే వృధా చేసుకోరు. జీవితాన్ని ఉన్నంతలో ఏ విధంగా ఆనందంగా గడుపుదామా అని చూస్తారు. ఆ శరీర నిర్మాణ లోపం వారి జీవితంలో ఒక భాగంగా సర్దుకుంటారు. ఈ దృక్పథం ఉందే, అది చాలా మెచ్చుకోవాల్సింది. రోహిత్, నేను వారిని చూస్తున్నాను. నా చుట్టుపక్కల ఉండే ఈ మామూలు మనుషుల్ని చూస్తున్నాను. వీరు శారీరకంగా ఎలాంటి లోపం లేకున్నా ఆరోగ్యవంతులు, అందగాళ్ళు కావచ్చు, కానీ మానసికంగా ఎంతో కురూపులు. పక్కవారిని చూస్తే ఈర్ష్య, ద్వేషం, ఎంతసేపు తమ ఉన్నతిని మాత్రమే చూసుకునే స్వార్థం. తమకు ఉన్నదాంతో సంతోషపడకుండా లేని వాటి కోసం ఎప్పుడూ అర్రులు చేస్తూ ఆశాభంగం పడుతూ అశాంతి పాలు అవుతూ వారి బ్రతుకు నరకం చేసుకుని చుట్టూ ఉండేవారి జీవితాలు వ్యధామయం చేస్తారు. వీరి కోరికలకి అంతే ఉండదు. ఎన్ని ఉన్నా ఏదో లేదనే అసంతృప్తి అనే కార్చిచ్చు వారి జీవితాల్లో వారే రగుల్చుకుంటారు. మనకు ఉన్నది ఒకే ఒక జీవితం. దీన్ని వీలైనంత శాంతిగా ఎలా బ్రతుకుదామా అని ఆయన మాత్రం అనుకోరు. ఎప్పుడు దేనికో ఆరాటం, దేనికో దానికి వేట. మనలో 180 మంది ఇలాగే జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. పుస్తకం పట్టుకున్న రోహిత్ లేచి వసు కుర్చీ వెనకగా వచ్చాడు. వసు కుర్చీ మీద చేయి వేస్తూ, నువ్వు చెప్పింది నిజమే వసు. నాకు అర్థం కానిది ఏంటంటే నీకు ఇంత వివరంగా ఆలోచించగల శక్తి ఎలా లభించిందా అని.
చిన్నప్పుడే చాలా బాధలు పడ్డాను. బాధలు పడిన మనిషి నెగిటివ్ థాట్‌కి వెళ్తారే అన్నాడు. కాదు, బహుశా డాడీ నాకు అంతా వివరించి చెప్పడం వల్లనేమో. అవును రోహిత్, డాడీ చాలా చక్కగా చిన్నప్పుడు చెప్పేవారు. తర్వాత తర్వాత నాకు ఇంకా వివరంగా ఆలోచించడం అభ్యాసం అయిపోయింది. అలాంటి తండ్రి ఉండడం ఎంత అదృష్టం. అవును, నాకు మా అమ్మ లేదు. నేను పుట్టిన 12వ రోజునే పోయిందట. డాడీయే నాకు అమ్మ అన్నట్టు పెంచారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నాడు. వసు తల ఎత్తి తన వెనక నిలబడిన అతన్ని చూస్తూ, నువ్వు కాదంటావా అంది. అతను కుర్చీ మీదకి వంగి వసు కళ్ళలోకి చూశాడు. చాలా తగ్గు స్వరంతో, ఇది వరకు అలా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు కాదు అన్నాడు చిరునవ్వుతో. ఎందుకు, ఏమిటి కారణం అడిగింది గోముగా. అతను చూపుడు వేలుతో వసు పాపిట్లో రాస్తూ, ఇప్పుడు నాకు వసు అనే స్నేహితురాలు దొరికింది కాబట్టి అన్నాడు. అతని కళ్ళు ఆ మాటని ఎంతో అపురూపంగా చెబుతున్నట్లు చూస్తున్నాయి. రోహిత్ ఆ నెల మామూలు ఇచ్చే దానికంటే ఎక్కువ డబ్బులే ఇచ్చాడు. ఇదేంటి అంది వసు ఆశ్చర్యంగా. డబ్బు ఎక్కువ ఉందేమిటి అనుకుంటూ మళ్ళీ లెక్క పెట్టింది. కానీ మళ్ళీ అంతే ఉంది. కంగారు పడుకో, నేను ఎక్కువ ఇచ్చాను అన్నాడు షర్టు విప్పి హ్యాంగర్కి తగిలిస్తూ. జీతం పెంచారేమిటి ఆనందంగా అడిగింది. మరి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సింగ్ పెద్దన్న పెట్టుకున్న మోటార్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పడానికి చేరాను అన్నాడు. ఎందుకు, అవసరం ఏమిటి, మనకి ఇప్పుడు డబ్బు చాలడం లేదా ఏంటి, నీకు చెప్పానుగా నెలకు 300 రూపాయలు మిగిల్చి బ్యాంకులో వేస్తున్నానని అంది. నువ్వు ఇంటికి వచ్చేసరికి ఎంత లేదన్నా 8 గంటలు అవుతుంది. అప్పటి వరకు నేనేం చేయాలి? 5 గంటలకి ఇంటికి వచ్చి కూర్చుంటే బోరు కొడుతోంది. అంకుల్ 9 గంటల వరకు వీడియో లైబ్రరీ నుంచి రారు. ఏం చేయను రోహిత్, పిల్లలకి భోజనాలు పెట్టమంటే వంటవాళ్ళు వంటంతా మింగి వాళ్ళ కడుపులో కాలుస్తున్నారు. అంజమ్మ చెప్పినా వినడం లేదు. అందుకని 7 గంటలకి వారి భోజనాల సంగతి చూసేసి వస్తున్నాను అంది వసు. రేపు పెళ్ళైతే ఏం చేస్తావు వసు అన్నాడు నవ్వుతూ. పెళ్ళైతేనా? వసు కళ్ళు ఆలోచనగా చూశాయి. నన్ను అర్థం చేసుకుని ఆసరాలో పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తిని చేసుకుంటా. ముందే చెప్పేస్తాను, ఆసరా నా శరీరంలో కాళ్ళు చేతుల్లా నా జీవితంలో ఒక ముఖ్య భాగం అని. దానికి రోహిత్ నవ్వాడు. వచ్చిన అతను ఒప్పుకోకపోతే? ఒప్పుకున్న వ్యక్తిని చేసుకుంటా. వసు డబ్బు బీరోలో పెడుతుంటే రోహిత్ వెనక నుంచి చెప్పాడు. ఆ డబ్బు బ్యాంకులో వేయొద్దు. మరేం చేయను? అంకుల్కి నీకు ఏదైనా కొనాలి. నాకేం అవసరం లేదు అంకుల్కి అంటూ వసు ఆలోచనగా చూసింది. అంకుల్కి పాపం ఆ పడకుర్చీ సరిగ్గా లేదు, అవస్థ పడుతున్నారు. నర్సాపురం టైప్ పడకుర్చీ వెడల్పుగా వెనక్కి జారి పడుకోవడానికి వీలుగా హాయిగా ఉంటుంది అంది. బజారుకు వెళ్దాం పదా అన్నాడు అతను వెంటనే. 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఇద్దరు బజారుకు వచ్చారు. ఆ టైప్ కుర్చీ ఏ షాపులోనూ దొరకలేదు. సగం మంది షాపు వాళ్ళకి ఆ కుర్చీ ఎలా ఉంటుందో కూడా అర్థం కాలేదు. చివరికి ఒక పాత చెక్క సామాను అమ్మే కార్పెంటర్ దగ్గర దొరికింది. అదృష్టవశాత్తు అది కొత్తదే. ఒక డాక్టర్ గారు చేయమని ఆర్డర్ ఇచ్చి కొడుకుల దగ్గరికి స్టేట్స్ వెళ్ళిపోయారట. షాప్ అతను ధర ఎక్కువ చెప్పాడు. వసు బేర ఆడబోతుంటే రోహిత్ కళ్ళతోనే కసిరాడు. అక్కడ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. దానికి దూరంగా పక్కపక్కగా వసు రోహిత్ల ప్రతిబింబాలు కనిపించాయి. వసు రోహిత్ ప్రతిబింబం వైపు చూస్తూ విక్రించింది. అతని పెదవుల మీద హాస్యరేఖ మెరిసింది. పడకుర్చీని ఇంటికి పంపమని రోహిత్ అడ్రస్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. రాత్రి 8 గంటలయింది. వసు వంట చేస్తోంది. ముందు గదిలో మనుషులు మాటలు వినిపించాయి. ఎవరు అంది. పడకుర్చీ వచ్చింది అన్నాడు. వసు ఆనందంగా బయటకు వచ్చింది. పడకుర్చీని కిటికీ దగ్గరగా గాలి చక్కగా వచ్చే చోట వేసింది. దాని పక్కనే చిన్న స్టూలు వేసింది. అంకుల్ పైప్ కాలుస్తూ పక్కన పెట్టడానికి, పుస్తకాలు ఉంచడానికి, ట్రాన్సిస్టర్ పెట్టుకోవడానికి అది పనికొస్తుంది. ఇంట్లోకి మనుషులు డ్రెస్సింగ్ టేబుల్ పట్టుకు వస్తున్నారు. ఇదేమిటి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటారు అన్నాడు రోహిత్ చిలిపిగా. డ్రెస్సింగ్ టేబుల్ గదిలో పెట్టి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వసు ఇంకా ఆశ్చర్యంగా ముందు గదిలోకి వచ్చి నిలబడి చూస్తోంది. రోహిత్ వీధి తలుపులు వేసి వచ్చాడు. వసుని చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. వెనక నుంచి భుజాల మీద చేతులు వేసి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలబడి, ఇది షాపులో చూడగానే ఇది నీకు బహుమతి అనుకున్నాను అన్నాడు తన మనసులో మాట. వసు ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇదెప్పుడు కొన్నావు అంది.
నువ్వు ఆ ఫర్నిచర్ని చూస్తుంటే షాప్ అతనితో మాట్లాడేశా. డబ్బు? దాని సంగతి నువ్వు వర్రీ అవ్వకు. ఎలా ఉంది చెప్పు అన్నాడు. చాలా బాగుంది రోహిత్. దీని ఖరీదు ఆదుర్దాగా అడిగింది. రోహిత్ వసు పక్కకి వచ్చి నిలబడి మెడ చుట్టూ చేయి వేసి ఖరీదు గురించి వర్రీ అవ్వద్దు అని చెప్పానా అన్నాడు. వసు అద్దంలో రోహిత్ ముఖం చూస్తోంది. హలో. అతను వసు ప్రతిబింబాన్ని పలకరించాడు. నమస్కారం రోహిత్ గారు అంది వసు చేతులు జోడిస్తూ అతని ప్రతిబింబంతో. అతను నవ్వాడు, ముఖం ఎత్తి బిగ్గరగా. ఫకాల్మని నవ్వగానే కాంతివంతమంగా అయ్యి అతని ముఖం చూడముచ్చటగా ఉంది. వసుకు కూడా నవ్వుతోంది. థ్యాంక్స్ రోహిత్ అంది వసు. ఎందుకు? ఇది నాకు ఇచ్చినందుకు అద్దం చూపిస్తూ అంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమా? నేనే నీకు బ్రతికి ఉన్నన్న రోజులు చెప్పాలి. ఇది వరకు నా కోసం ఏదో ఒకటి చేస్తూ థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసావుగా, అదే ఇక కొనసాగుతుంది. ఈ రోజుకి ఈ అద్దం నేను నీకు చెప్పే థ్యాంక్స్ అన్నాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చుంటూ. బాబాయ్ వద్దు వద్దు, నీ థ్యాంక్స్ చెప్పేయడం ఎప్పుడో అయిపోయింది అంది గాబరాగా. ఏం అయిపోలేదు, నిజం చెప్పాలంటే అసలు ఇప్పుడే మొదలయ్యింది అనుకో. రోహిత్ వద్దనానా కోపం తెచ్చుకుంటూ అంది. ఇలాంటి బహుమానాల ఇంకేమైనా ఉందా? వద్దనడానికి హక్కు లేదు డియర్. మై గాడ్, నా మాటనే నాకు ఎదురు చెప్తున్నావా? సీరియస్ కానపోయి వసు ముఖం చూసి పక్కన నవ్వేశాడు. రోహిత్ బొగ్గమూతి పెట్టింది వసు. నన్ను చూసి నవ్వుతున్నావు, నాకు కోపం వస్తుంది, నేను వెళ్ళిపోతా అంటూ చివ్వున వెనక్కి తిరిగింది. అతను చట్టుకుని ఆపాడు. విసురుగా ఆ లాగడంలో ఆమె అతని దగ్గరగా వచ్చేసింది. వసు దూరంగా జరగబోతుంటే అతని ఎడమ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడింది. అతను ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. వదలకు అన్నాడు ఆర్తిగా. వసు అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు చూస్తోంది. తనకే ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరూ ఇంత చనువుగా ఎప్పుడయ్యారు? ఇద్దరి మధ్య బిడియాలు మొహమాటాలు ఎప్పుడు పోయాయి? అతను హఠాత్తుగా ముఖం ఎత్తి తలని వంచి పెదాల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. నాయర్ గారు రాగానే పడకుర్చి చూసి రోహిత్ తెచ్చాడని విని చాలా ముచ్చటపడిపోయారు. అరేరే, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టావు అన్నారు. అంకుల్, మీరు ఆ మాట అంటే రోహిత్ ఎగిరిపడతాడు, తనకి కోపం వస్తుంది అంది వసు బెదిరిస్తూ. అబ్బెబ్బే, ఊరికే అన్నాను, ఇది చాలా బాగుంది అన్నారాయన నవ్వుకుంటూ. వసు డ్రెస్సింగ్ టేబుల్ చూపించింది. ఇంకా ఆనందించారు. ఇది చాలా అవసరం. ఆయన నెత్తి మీద కొట్టుకుంటూ, చూసావా, ఇది నాకు తట్టనే లేదు అన్నారు. లేదు అంకుల్, ఇది నా కోసం మీరు మిగిల్చినట్టుగా ఉంది అన్నాడు రోహిత్. అతను వసు వైపు చూశాడు. వసుకి గంట క్రితం అద్దం ముందు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అది ఒక తియ్యటి జ్ఞాపకం. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోహిత్, నన్ను ఎంత ఆశ్చర్యపరిచావు ఈరోజు. చాలా సుఖంగా ఆనందంగా ఉంది అన్నారు నాయర్ గారు పడకుర్చీలో పడుకొని పై వెలిగిస్తూ. మిమ్మల్ని ఆశ్చర్యపరచడం నాకు థ్రిల్గా ఉంది అంకుల్ అన్నాడు రోహిత్. వసు పక్క సర్దుతుంటే రోహిత్ కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని రేడియోలో గజల్ వింటున్నాడు. పడకుర్చీలో పడుకొని హుక్క కాలుస్తూ నాయర్ గారికి జీవితం ఎన్నడూ లేనంత సుఖంగా ఆనందంగా నిర్విచారంగా అనిపిస్తోంది. మనసు నిండా తృప్తి, శాంతి. పాడు ప్రపంచంతో కానీ తనతో తనకి కానీ ఎలాంటి యుద్ధం లేదు. వార్ జరిగిన తర్వాత శాంతి వాతావరణంలో ఉండే సైనికుడి మనసులా ఉంది. ఆయన మంచినీళ్ళు తెచ్చి తన మంచం దగ్గర పెడుతున్న వసుని చూస్తున్నారు, రోహిత్ని చూస్తున్నారు. ఎక్కడ రోహిత్, ఎక్కడ వసు, ఎక్కడ తను? జీవన తుఫాన్లో కొట్టుకు వచ్చి ఒక కొమ్మకి చేరి ఇక్కడ గూడుకు తగిలించుకున్నారు. ఐకమత్యంతో ఒకరికి ఒకరు కావాలనే ఆత్మీయతతో ఒంటరితనాన్ని, దుఃఖాన్ని తరిమి కొట్టేసి ఆనందంగా బ్రతుకుతున్నారు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, స్నేహం, ఆత్మీయత. ఈ మూడు లోపించడం వల్లనేమో మామూలు కుటుంబాల్లో అంతగా రణరంగం తారాస్థాయిలో జరుగుతూ ఉంటుంది. మనిషికి మనిషి తోడు అనే సత్యం విస్మరించి అహంభావం పోయి ఉన్న శాంతిని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. చివరికి మిగిలేదేంటి? బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్ లాంటి రోగాలు, లేకపోతే ఆత్మహత్యలు, లేకపోతే పిచ్చాసుపత్రులు. అవును, నిజంగా పిచ్చివాళ్లే. జీవితం విలువ, కుటుంబం విలువ, సాటి మనిషి విలువ తెలియని ప్రతి మనిషి పిచ్చివాడే. ఇక నెల రోజుల తర్వాత వసు ఆసరా ఆఫీసు నుంచి బయటకు వచ్చి బస్టాండ్ వైపు వెళ్ళిపోతుంటే గేట్ బయటనే రోహిత్ స్కూటర్ మీద ఎదురు చూస్తూ కనిపించాడు. ఇదేంటి, సాయంత్రం డ్రైవింగ్ కారులో వెళ్ళలేదా అంది దగ్గరకు వస్తూ.
ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇస్తుంది, అతనికి స్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. వంట చేస్తున్నంతసేపు అతను ఏదో ఒకటి సాయం చేస్తూ వసు వెంటే ఉంటాడు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. ఎవరి పనికి వారు బయలుదేరతారు. మధ్యాహ్నమేమో లేక ఏ సాయంత్రమో ఏదో ఒక సమయంలో అతను ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఎంత పని ఉన్నా సరే ఎలాగో అలా వీలు కల్పించుకుని వసువుకి ఆసరాకి ఫోన్ చేస్తాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన అరగంటలోనే వస్తాడు. అయినా సరే ఒక గంట తర్వాత అతన్ని చూస్తే వసువుకి ఎంతగానో ఎంతసేపు తర్వాతనో చూసినట్టుగా అనిపిస్తుంది. ఆసరాలో అతను పిల్లల చేత గార్డెన్ వేయిస్తాడు. గార్డెన్ మధ్య ఉయ్యాల ఒకటి కట్టించాడు. అదంతా పిల్లల్ని, శేషుని, అంజమ్ని కలుపుకొని తనే చేశాడు. పచ్చగా ఉన్న ఆ వాతావరణం చూస్తుంటే వసుకి అక్కడ రోహితిని చూస్తున్నట్టే ఉంటుంది. అంజమ్మకి, శేషుకి అతనంటే ప్రత్యేకమైన ఇష్టం. బేబీ, రవి అయితే మరీను. అతను రాగానే కంఠం వినిపించగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారు. అతను ఇప్పుడు వారిలో ఒక భాగం అయిపోయాడు. రోహిత్ చాలా మంచాడు, కష్టజీవి అంటూ సుశీలాదేవి కూడా ప్రశంసిస్తూ ఉంటుంది. ఒకటికి 2 సార్లు జగదీష్ చంద్రప్రసాద్ కూడా అన్నాడు. అతను, వసు, బేబీ కబుర్లు చెప్పుకుంటూ చెట్ల నీడల కింద నడుస్తున్నారు. దగ్గర పిల్లలతో పనిచేస్తున్న రోహిత్ వైపే మళ్ళుతూ ఉండడం గమనించిన జగదీష్ చంద్ర, మీరు వినటం లేదు, నా కంఠశోష మాత్రమే అంటుంటే ఉలికిపాటుగా వింటున్నాను అంటూ అంది. రోహిత్ గ్యారేజ్లో పనిచేస్తున్నాడని తెలిసి, జగదీష్ చంద్ర, మీ కజిన్కి నేను అంతకంటే మంచి ఉద్యోగం ఇప్పించగలను అన్నాడు. వసు అసలు ఆ మాటే రోహిత్తో అనలేదు. రోహిత్ ఉద్యోగం చేసే చోట ఆనందంగానే ఉన్నాడు. సింగ్ అతనికి ప్రాణ సమానంగా చూస్తున్నాడు, జీతం పెంచాడు. అదీ కాకుండా ముఖ్యంగా ఆ గ్యారేజ్ తమ ఇంటి నుంచి ఆసరాకి వచ్చే దోవల ఉంది. అది చాలా సుఖం. రోహిత్ ఈరోజు ఉదయం కాఫీ తాగగానే పనుంది అంటూ వెళ్ళిపోయాడు. వసు ఆసరాకి వస్తూ త్రోవలో గ్యారేజ్ దగ్గర ఆగి అతనికి క్యారియర్ ఇచ్చింది. అతను తీసుకుంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో రమ్య ఎర్రటి మారుతి కారులో ప్రదీప్తో అక్కడికి వచ్చింది. రమ్య రోహిత్ని చూడగానే హలో అంటూ పలకరించింది. వసుని చూడగానే ముఖం మార్చింది. వసు అనే వ్యక్తి తెలియనట్లుగా వీపు ఆమె వైపు తిప్పి, రోహిత్ గారు గుర్తున్నానా, నా స్కూటర్ 2 సార్లు బాగు చేశారు అంది. 2 సార్లు కాదు, ఒక్కసారే హోటల్ దగ్గర అన్నాడు అతను. రమ్య ప్రదీప్ని పరిచయం చేసింది. ప్రదీప్ చాలా స్టైల్గా కారుని ఆనుకొని ఉన్న వాళ్ళ అబ్బాయిలాగా హుందాతనం ప్రకటిస్తూ నిలబడి మాట్లాడుతున్నాడు. వెళ్తున్నాను రోహిత్ అంది. అతను ఇటు తిరిగి చూడలేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యేసరికి చాలా సంతోషంగా అనిపించింది. వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది. భోజనం చేసావా? వసు సీట్ని పట్టుకొని కూర్చుంది. నా నడుం చుట్టూ చేయి వేసి పట్టుకో అన్నాడు అతను. వసు అతని భుజం మీద చేయి వేసింది. ఇటెక్కడికి అంది. స్కూటర్ ఇంటి దారి వైపు వెళ్ళడం లేదు, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. ఏంటది? భుజం మీద నుంచి ఆసక్తిగా అడిగింది. తినబోతు రుచి అడగడం దేనికి? ఇంటి దగ్గర చెప్పకూడదా మళ్ళీ అడిగింది వసు. ఖచ్చితంగా వచ్చింది సమాధానం. స్కూటర్ సరాసరి వచ్చి బిర్లా టెంపుల్ దగ్గర ఆగింది. వసు దిగింది. అతను మౌనంగా మెట్లెక్కాడు. వసు అతన్ని అనుసరించింది. అతను మధ్యలో వసు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇలా మన ఇద్దరం జీవితంలో కూడా చాలా మెట్లు ఎక్కాలి అన్నాడు. దానికి పక్కున నవ్వింది వసు. ఎందుకు నవ్వుతావు? నీ గొణుకును చూస్తే నాకు నవ్వు వస్తోంది. గొణుకనా? లేకపోతే ఏంటి? చేయాలనుకున్నావు చేయాలి, కానీ దానికి ఉపోద్ఘాతాలు, ముందు మాటలు, భవిష్యత్ వాణిలు ఎందుకట? అతను గాలికి ఎగురుతున్న క్రాఫ్ట్ని మునివేళ్లతో సరిచేసుకున్నాడు. నువ్వు మరీ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు సుమా అన్నాడు. ఇద్దరు మెట్లెక్కి పైకి వచ్చారు. జనాలతో కలిసి నడుస్తున్నారు. వస్తువు లోపల ఆలోచిస్తుంది. అతను చెబుతానన్న ఆ ముఖ్యమైన విషయం ఏమిటై ఉంటుంది? ఇంకేముంటుంది? ఆ ఊహ రాగానే వసు చెంపల్లో కింజాయిలు అలుముకోసాగాయి. గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఇది తను ఊహించలేని విషయం ఏమీ కాదు. అయినా సరే ఎలాగో అనిపిస్తోంది. తన తెలివి ప్రాపంచిక విషయాలని చాలా నిర్వీకారంగా తీసుకునే స్వభావం ఎక్కడికి పోతాయో. ఒక మామూలు అమ్మాయిల మనసు స్పందిస్తోంది. ఇద్దరు లోపలికి వెళ్ళి దేవుడిని చూసి దండం పెట్టుకుని బయటకు వచ్చి ట్యాంక్ బండ వైపుకి అందరూ కూర్చునే చోటు కాకుండా ఎడమవైపు మండపం దగ్గర కూర్చున్నారు. వసు చుట్టూ పరిసరాలను చూస్తోంది. అతను చూస్తున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఆ మౌనం ఇద్దరి హృదయాల్లో భావాన్ని జత చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. వసు అతను పిలిచాడు.
అతని కంఠం చాలా జంకుగా మంత్రస్థాయిలో ఉంది. ఎటో చూస్తూనే అంది. నేను నేను అతను ఆగిపోయాడు. ఏమిటి? అతన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అంది. ఎంత చనువున్నా ఇలాంటివి మాట్లాడడం కష్టమేనని ఇప్పుడు తెలుస్తోంది. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అన్నాడు. కమాన్ షూట్ ఇట్, అచ్చు అంకుల్ అన్నట్లే అంది. నువ్వు ఇటు చూడు ముందు అన్నాడు తన వైపు చూడమన్నట్టు. ఎటో చూస్తున్న వసు తల తిప్పి అతని వైపు చూసింది. కళ్ళు అతని మీద నిలిచాయి. నువ్వు నన్ను తిట్టవు కదా అర్ధింపుగా అన్నాడు. తిట్టడమా? లోపల ఆశ్చర్యపోయింది. ఇష్టమైన అబ్బాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా అస్సలు తిడుతుందా? అందులో తను. ఏమిటి పిచ్చి అనుమానాలు అతనికి? వసు కళ్ళల్లో వెన్నెల వెలుగులు మెరుస్తున్నాయి. ఆ సాయం సంఖ్యలో ఆ బంగారు ముఖం మరింత వన్నెతో మెరిసిపోతుంది. అతను ఆగాడు. వసు చెంపలు కెంపులు అవుతుండగా సృష్టిలో అందం ఆనందం అంతా ఆమె ముఖంలోకి వచ్చి చేరినట్టుగా చూస్తోంది. నువ్వు? నేను వచ్చే నెలలో జరగబోయే మోటార్ ర్యాలీలో పాల్గొనాలని అనుకుంటున్నాను అన్నాడు. వసు ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది, కానీ కళ్ళలో కాంతి అంతరించిపోయింది. ఏమిటి అంది. వచ్చే నెలలో మన సిటీలో జరుగుతున్న చార్మినార్ ఛాలెంజ్ మోటార్ ర్యాలీలో పాల్గొంటున్నాను అన్నాడు. ఏమిటి? నుదురు సన్నగా చిట్లిస్తూ ప్రశ్నార్థకంగా చూసింది వసు. ఒక సుందర ప్రపంచంలోకి రెక్కలు చాచుకుంటూ విహంగలా వెళ్ళిపోయిన వసు మనసు పగ్గం వేసి యథార్థంలోకి లాగినట్టు మెల్లమెల్లగా ఈ లోకంలోకి వస్తోంది. వసుకి ఒక మెట్టు దిగువన కూర్చొని ఉన్న రోహిత్ వసు చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకొని చెప్పాడు. సింగ్ తన తమ్ముడి ఫియట్ కారు ఇస్తానన్నాడు. ఇప్పుడిప్పుడే ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు, ముఖ్యంగా అంకుల్కి. ఆయన మోటార్ ర్యాలీ అంటే రిస్క్ ఉంటుందని భయపడతారు, నన్ను వద్దంటారు కూడా. అందుకని ముందుగా నేను పాల్గొంటానని చెప్పలేదు. సింగు కొడుకుని తర్ఫీదు ఇస్తానని చెప్తాను. అంకుల్తో అబద్ధమా? వసు అది జరగని పని అన్నట్లు చూసింది. మోసపుచ్చడం కానే కాదు. ఆయనకి చెప్పకుండా మన ఇద్దరం వెళ్ళి పడకుర్చీ తీసుకొచ్చి ఆశ్చర్యపరచలేదు. ఇది కూడా అలాగే. అంకుల్కి లాస్ట్ మినిట్ వరకు నేను ఇందులో పాల్గొంటానని తెలియకూడదు. దీనికి నీ సాయం కావాలి అంటూ అభ్యర్థించాడు. కానీ వసు తీవ్రంగా అభ్యంతరం చెప్పబోయింది. మోటారు వాహనాల పోటీ గురించి పూర్తిగా కాకపోయినా తనకి కాస్త బాగానే తెలుసు. సుశీలాదేవి గారి అబ్బాయి ప్రదీప్ పాల్గొంటాడు. ఆవిడ ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటుంది, కానీ అదేదో ప్రమాదం అంటూ. రోహిత్ ఆరోగ్యం ఇప్పుడే బాగుపడింది. అతను దృఢంగా ఆరోగ్యంగానే ఉన్నాడు. వసు ప్లీజ్, రోహిత్ అభ్యర్థిస్తున్నట్లుగా తన చేతుల్లో ఉన్న స్రవంతి చేతిని నొక్కాడు. నువ్వు కాదనొద్దు. నువ్వు కాదంటే నేను వెళ్ళను. అసలు ఆ ఆలోచనే విరమించుకుంటా. శరీరంలో మానసికంగా నేను సరిగ్గా పూర్తిగా అయ్యానో లేదో నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ప్లీజ్ వసు, అర్థిస్తున్నట్లుగా చూస్తున్న అతని కళ్ళలోని బేలతనం తదేకంగా చూస్తోంది. అతను అంతగా కోరుకుంటున్న కాదంటే ఒకవేళ అతను మానేసినా మనసులో ఆశాభంగం మెదులుతూనే ఉంటుందేమో. ఏం చేయటం? కాదనడానికి నోరు రావడం లేదు. అతను అవును అనడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. ఏమంటావు అడిగాడు. కానీ రోహిత్, నాకు భయం వేస్తోంది. నీకేం భయం వద్దు, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. వసు అరచేతిలో చేయి వేస్తూ అన్నాడు. గాలికి అతని జుట్టు సన్నగా రెపరెపలాడుతోంది. అతని కళ్ళల్లో ఒక దీక్ష పట్టుదల కనిపిస్తున్నాయి అనుకుంది. కానీ అంకుల్కి చెప్పకపోవడం వసు మనసుని చదివేసినట్టే అన్నాడు అతను. అంకుల్కి చిట్ట చివరి రోజున చెబుతాను వసు. అంతవరకు ఇది మన ఇద్దరి మధ్య ఉండే రహస్యం. అంకుల్ ఏమీ అనరు, నీకు తెలుసుగా వసు. అంకుల్ హఠాత్తుగా ఎదురయ్యే ఆశ్చర్యాన్ని ఆనందాన్ని మహా ఇష్టపడతారు. అనుకోనివి ఎదురుపడడంలోనే జీవితంలో థ్రిల్ ఉందంటారు. ఆయన ఈ ఆశ్చర్యం చాలా ఎంజాయ్ చేస్తారు. కావాలంటే నేను నీతో బెట్ కడతాను, ముందే చెప్పేస్తాననుకో. కోర్స్ ముందు వద్దు అని గొడవ చేసినా నేను మొండిపట్టు పడితే ఒప్పుకుంటారు. ఆయనని నేను ఎలాగోలా ఒప్పించగలను. కానీ ఇప్పటి నుంచి ఆయన్ని దాని గురించి ఒకటే ఆలోచిస్తూ ఆదుర్దా పడుతూ వర్రీ అనుకుంటారు. అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి, అందువల్ల నాకు ఇష్టం లేదు. ఆయనకి ఏదైనా కాస్త తేడా చేసినా నాకు ఈ ర్యాలీ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఏకాగ్రత తగ్గుతుంది అంటూ వివరంగా చెప్పాడు. అంకుల్ని మనం మోసం చేయడం అవదా ఇది? మళ్ళీ వసు అడిగింది.
చెప్పగా ఇది కూడా చెప్పకుండా పడకుర్చీ తీసుకురావడం లాంటిదే ఆయనకి. మత్తుమందు వ్యసనం ఉన్నప్పుడు నేను ఎంత తలవంపులు తెచ్చాను. ఆయన కాస్త కూడా విసుకోలేదు, సహించారు. ఆయనకి అత్యంత గౌరవ ప్రదర్శన తెచ్చే పని ఏదైనా చేయాలని నాకు చాలా తపనగా ఉంది. ఇది ఒక్కటే నాకు చేయతగిన మార్గం అనిపిస్తోంది. నేనే కాదు, నా వెంట నిన్ను కూడా కారులో తీసుకువెళ్తాను అన్నాడు. నేనా? ఆశ్చర్యంగా అంది. అవును, నిన్నే. నేను కారు డ్రైవ్ చేస్తా, నువ్వు నేవిగేటర్గా నా వెంట ఉంటావు. అంటే అర్థం కావట్టు అడిగింది. నేవిగేటర్ అంటే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి పక్కనే ఉండి రోడ్డు మీద కనిపించే గుర్తులు చూస్తూ రోడ్ బుక్ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు ఎంత దూరంలో ఏముందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తూ ఉంటే. నిజం చెప్పాలంటే డ్రైవర్ గెలవడం అనేది సగభాగం ఈ నేవిగేటర్ అనే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. నాకు అసలే కారు గురించి ఏ ఓనమాలు కూడా తెలియవు, బిక్కముఖంతో చూస్తూ అంది వసు. అతను చేతి మీద తన అరచేతితో తట్టాడు. భయపడకు, కావాల్సినంత టైం ఉంది, నేను ముందు నీకు ట్రైనింగ్ ఇస్తానులే. నాకు రాదు రోహిత్, నీకు వస్తుంది బెట్. నీలో గ్రహింపు జ్ఞాపకం చాలా ఉంది, అది చాలు. తను అరగంట పైగా ఆ మోటార్ ర్యాలీ గురించే చెప్పాడు. వసు వింటోంది ఆశ్చర్యంగా, ఆనందంగా. అతను టైం చూసుకున్నాడు. ఇక వెళదామా, అంకుల్ వచ్చి ఉంటారు అన్నాడు. వసు లేచింది. అరే, చీకటి పడడం కానీ లైట్లు వెలగడం కానీ తామిద్దరూ గమనించడం లేదు. వసు, రోహిత్ ఇద్దరూ చెయ్యి పట్టుకుని లైట్ల వెలుతురులో బిర్లా మంత్రి మెట్లు దిగి వస్తున్నారు. ఇద్దరి ముఖాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఒక గొప్ప పనిని ఇద్దరూ కలిసి చేయబోతున్నట్లుగా. అది ఒక రహస్యంలా. దోవ పొడుగున కార్ల ర్యాలీ గురించి సంభాషణ జరిగింది. ఇంటికి వచ్చారు. నాయర్ గారు అప్పటికే వచ్చి ఉన్నారు. కిలకిలలాడుతున్నట్లు కూలుగా నవ్వుతూ లోపలికి వచ్చిన ఇద్దరూ ఆయనని చూడగానే ఒక్కసారిగా ఆగిపోయారు. ఆయన ఇద్దరిని చూశారు. ఇద్దరి ముఖాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కళ్ళలో కోటి కాంతి పుంజులు వెలుగుతున్నాయి. ఏమిటర్రా, ఏమైనా విశేషం ఉందా? ఏమైనా నాకు చెప్పాలని అనుకుంటున్నారా అన్నారు ఆయన. అంకుల్ అంది వసు. రోహిత్ మెల్లగా చేయి గిలాడు. ఏమి లేదు అంది వెంటనే. భోజనాలు అయిపోయాయి. ఇద్దరు వంటలో పనిచేసుకుంటూ ఒకటే గుసగుసలు. అసలు మంచినీళ్ళ కోసం గుమ్మం దగ్గరికి వచ్చారు. గుసగుసలు ఆగిపోయాయి. ఇద్దరు సీరియస్గా పనిచేస్తున్నారు. నాయర్ గారు 10 గంటలు అవగానే నిద్ర ముంచుకురాగా లైట్ తీసేసి పడుకున్నారు. వసు పుస్తకం చదువుతోంది. మధ్య మధ్యలో తన వైపు చూస్తోంది. అది గమనించిన ఆయన ఆవలిస్తూ లైట్ తీసేసి పడుకున్నారు. ఆయనకి నిద్ర పట్టింది. గంట తర్వాత చెమట పోసి మెలకు వచ్చింది. లేచి బెడ్ లైట్ వేశారు. గోడవారగా మంచం ఖాళీగా ఉంది. అక్కడ వసు లేదు. ఆయన రోహిత్ గది వైపు చూశారు. ఆ గది తలుపులు బార్లా తెరుచున్నాయి. లోపల లైట్ వెలుగుతోంది. ఎక్కడి నుంచో తగ్గు కంఠంలో మాటలు వినిపిస్తున్నాయి. ఆయన లేచి చూశారు. పెరట్లో చాప వేసుకుని కూర్చొని ఇద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. పెరట్లో లైట్ వెలుగుతోంది. రోహిత్ వసుని కూర్చోబెట్టి ఏదో చెప్తున్నాడు. వసు మోకాళ్ళ మీద గడ్డం ఆనించుకొని కూర్చొని శ్రద్ధగా అతను చెప్పేది వింటుంది. దూరంగా ఉండటం, వాళ్ళు మెల్లగా మాట్లాడడంతో ఆయన చెవులు రిక్కించి విన్నా వారి మాటలు అర్థం కాలేదు. అదేమిటో తెలియలేదు. ఆయన వచ్చి పడుకున్నారు. రోహిత్ పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. డాక్టర్ అతనికి వివాహం చేయవచ్చునని కూడా చెప్పారు. నాయర్ గారు ఆ విషయం ఆలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే తన భవిష్యత్తుగా సీల్ వేసినట్టే. తన అదృష్టం. పిల్లలిద్దరూ చాలా మంచాళ్ళు. అంకుల్, ఈరోజు సాయంత్రం సినిమాకి వెళదాం వసు అడిగింది. అలాగేనమ్మా, సంతోషంగా అన్నారాయన. జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తూ, చూడండి, ఆటోలో వెళ్ళి ఆటోలో రండి, డబ్బు పొదుపు చేయాలని అదుకోవద్దు అన్నారు నాయర్ గారు. ఆయనకి వారం రోజుల క్రిందట ఆ రోజు ఉదయం కాఫీ తాగుతుండగా రోహిత్ దగ్గరికి వచ్చి, అంకుల్, నేను సింగ్ అబ్బాయికి మోటార్ ర్యాలీలో పాల్గొనడానికి తర్ఫీదు ఇస్తున్నాను. ఇంటికి రావడం అప్పుడప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంటుంది, మీరేం కంగారు పడకండి అన్నాడు. అలాగే, ఈ మాట నాకు కాదు, వసుకి చెప్పు అన్నారాయన. ఆ రోజు నుంచి రోహిత్ సరిగ్గా ఇంటి పట్టున ఉండడం లేదు. వసు ఒకరోజు, అంకుల్, నాకేం తోచడం లేదు, నేను కూడా రోహిత్ దగ్గరికి వెళ్ళనా అంది. వెళ్ళమ్మా, పద, నేను దించి వస్తాను. ఆయన వెంటనే షర్టు తీసుకుని వసుని గ్యారేజ్ దగ్గర దించి వచ్చారు. రోహిత్ కారుకి ఏదో చేస్తున్నాడు. ఆయనకి ఇంటికి వస్తే అనిపించింది, లాభలేదు, రోహిత్ని మందలించాలి. వసుని వదిలేసి పని అంటున్నాడు. ఆ మర్నాడు ఆయనే వసుని వెంట పెట్టుకుని వెళ్ళమని రోహిత్కి పురమాయించాడు. ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వస్తానని ఆసరాగి మధ్యాహ్నం ఫోన్ చేస్తే వసు లేదు, వెళ్ళిపోయింది అన్నారు. ఇంటికి వస్తే వసు ఇంటికాడ లేదు. కొద్దిసేపు అయిన తర్వాత రోహిత్, వసు ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరి ముఖాలు చాలా అలసటగా ఉన్నాయి. ఏమిటి అలా ఉన్నారు, పొట్లాడుకున్నారా ఏంటి అన్నారు ఆయన.
ఆ రోజు రూపా వచ్చింది స్నేహితురాలతో. నాకు డ్రైవింగ్ నేర్పాలి, డబ్బు ఎంతైనా ఇస్తాను అంది. అదిగో మీ శిష్యురాలు వచ్చింది. వసు స్నానం చేస్తున్న రోహిత్కి బాత్రూమ్ తలుపు తట్టి చెప్పింది. ఎవరు అన్నాడు రోహిత్ అర్థంగా. మీ శిష్యురాలు. రోహిత్ స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడ రూప ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. హాయ్ అంటూ లేచి ఎంతో ఆనందంగా పలకరించారు. డ్రైవింగ్ నేర్చుకుంటామండి, మీరు నేర్పాలి అంది రూప. నేను ప్రత్యేకంగా ఎవరికి నేర్పను. మీరు ఇంకోసారి ఇలా ఇంటికి రావద్దు. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే సింగ్ దగ్గర మాట్లాడేసిందే ఖచ్చితంగా చెప్పేశాడు. రూప వాళ్ళ ముఖాలు వెలవెలబోయాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అదేంటి మరీ అలా మొరటుగా చెప్పావు అంది వసు. వాళ్ళ పద్ధతి నాకు తెలుసు. అనవసరమైన చనువు చాలా తీసుకుంటారు. ఈరోజు ఇంటికి వచ్చారు, రేపు వంట ఇంట్లో దూరి కాఫీలు కలిపేస్తారు, బజార్లు కల్పిస్తే హాయ్ అంటూ పలకరిస్తారు. నువ్వు అది విన్నావంటే నేనేదో వాళ్ళని ఉత్సాహపరిచానని అనుకోగలవు. ఎందుకు వచ్చిన బాధ అన్నాడు. నేనేదేనా అంటానని వాళ్ళని రావద్దంటున్నావా? నాకు వెంటనే తోచిన ఆలోచన అదే మరి. చాలే సిల్లీగా మాట్లాడకు. నేనేం అంత తెలుసుకోకుండా అనను. అసలు నేను అన్నా అనకపోయినా నువ్వు అలా నా కోసం అని వాళ్ళతో అంత నిర్మోహంగా మాట్లాడకూడదు. చాలే సిల్లీగా మాట్లాడకు. నేనేం అంత తెలుసుకోకుండా అనను. అసలు నేను అన్నా అనకపోయినా నువ్వు అలా నా కోసం అని వాళ్ళతో అంత నిర్మోహంగా మాట్లాడకూడదు. ఎందుకని? అలా ప్రతిదీ నన్ను మెప్పించడానికి చేస్తే తర్వాత నీకే ఇబ్బంది ఎదురవుతుంది. ఎలా? తర్వాత నేను ప్రతి దానికి శాసించడానికి అలవాటు పడతాను. మగవాళ్ళు చాలామంది ఇలాగే. ఆడాళ్ళని సంతోషపరుస్తున్నాం అనే యావతో మొదట్లో ఆవిడికి పట్టాభిషేకం చేసినట్టు, కనుసన్నాలో మెలిగినట్టు చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత చేయలేరు. ఇసుగు పుట్టో ఇబ్బంది వలనో చేయలేకపోతారు. దానితో సింహాసనం ఎక్కిన ఆవిడ గారు దిగదు. పైనుంచి నేనంటే నీకు ఇష్టం లేకపోయింది అంటూ నస మొదలు పెడుతుంది. దాంతో గొడవలు మొదలవుతాయి. కాబట్టి నువ్వు నన్ను అలా మహారాణిలా చేయనక్కర్లేదు అంటూ వివరంగా చెప్పింది. అతను వసు వైపు తిరిగాడు. నీకు ఇన్ని సంగతులు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా చూశాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే చాలా తెలుస్తాయబ్బా అంది చిలిపిగా. ఇక్కడితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, బాయ్.